రాయలసీమలో హత్య రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవునన్న సమాధానం వస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ అతి దారుణంగా హత్యకు గురాడనే మనం చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లా గుంతకల్లుకి ఒక పని నిమిత్తం వెళ్ళినటువంటి లక్ష్మీనారాయణ తిరిగి వస్తున్న క్రమంలో ఏదైతే గుంతకల్లు సమీపంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ సమీపానికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా టిప్పర్ తో కొంతమంది దుండగులు ఆయన కారుని ఢీకొట్టారు. ఈ క్రమంలో కూడా కారు సైడ్ కి వెళ్లి ఒక స్తంభాన్ని ఢీకొట్టి అక్కడ ఉన్న క్రమంలో కూడా ఒకసారిగా అందరూ దుండగులు కూడా కిందికి వచ్చి అతను చనిపోయాడా లేదా నిర్ధారించుకోవడానికి కిందికి దిగిన తర్వాత ఒక్కసారిగా అతను కొన ఊపిరితో ఉండగానే వెంటనే తమతో తెచ్చుకున్నటువంటి వేట కొడవలతో కూడా ఒక్కసారిగా అతన్ని లక్ష్మీనారాయణ పూర్తి స్థాయిలో బయటికి లాగి అతి కిరాతకంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా కూడా ఇతన్ని చంపాలని చెప్పి రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ విధంగా హత్య చేశారని చెప్పేసి కూడా ఒక కుట్రతోటి హత్య చేశారని చెప్పేసి కూడా లక్ష్మీనారాయణకు సంబంధించిన అనుచరులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అదే విధంగా ఎంఆర్పీఎస్ సంబంధించి రాయలసీమ ఇన్ఛార్జ్ గా కూడా ఇతను కొనసాగుతున్నారని చెప్పవచ్చు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్ లోనే తేడాలు వచ్చి ఈ రకంగా హత్య చేసి ఉంటారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో గతంలో చూసుకుంటే కనుక వైకుంఠం శ్రీరాములు ఎవరైతే ఉన్నారో అతని భార్యతో పాటుగా ఒక హత్య జరిగింది ఆ గ్రామంలో. అయితే ఈ హత్యకు సంబంధించి లక్ష్మీనారాయణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు కోర్టులో వీగిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే అప్పటి నుంచి కూడా లక్ష్మీనారాయణకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా అది ఇంటి దగ్గర కూడా ఇద్దరు గన్మెన్లను కూడా సెక్యూరిటీగా పెట్టేటువంటి పరిస్థితులు అయితే గడిచిన 2 నెలల లోపల పూర్తి స్థాయిలో ఆ గన్మెన్లను కూడా పూర్తిగా తొలగించి వేశారు. ఈ క్రమంలోనే గన్మెన్లు లేని సమయాన్ని చూసుకొని అతను ఏదైతే గుంతకల్లుకి వెలిగి తిరిగి ఆ చిప్పగిరికి వస్తున్న క్రమంలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎందుకు ఈ హత్య చేశారనే కోణంలో కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ రోజు ఆలూరు గ్రామానికి వెళ్లారని చెప్పవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే లక్ష్మీనారాయణ శవంతో పాటుగా అంబేద్కర్ సర్కిల్ కి చేరుకొని అక్కడ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారని చెప్పవచ్చు. పోలీసుల వైఫల్యం వల్లనే పూర్తి స్థాయిలో సెక్యూరిటీని తగ్గించడం కారణంగానే ఈ రోజు మా నేతను మేము కోల్పోయామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయం పైన కూడా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా స్పందించారని చెప్పవచ్చు. ఈ రకంగా పట్టపగలే ఒక కాంగ్రెస్ పార్టీ నేతను అతి దారుణంగా అతి కిరాతకంగా అందరూ చూస్తుంటా గానీ ఈ విధంగా హత్య చేయడం చూస్తే కనుక శాంతి భద్రతలు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతోంది. ఇప్పటికైనా హోంమంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు స్పందించాలి. పూర్తి స్థాయిలో హత్య రాజకీయాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక మనిషికి థ్రెట్ ఉన్నప్పుడు అతనికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన అలాగే పోలీస్ శాఖ పైన ఉంటుంది. ఎందుకంటే ఒక కేసులో ముద్దాయిగా చేర్చి ఆ తర్వాత నిరూపణ కాక వీగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఈ సెక్యూరిటీని తగ్గించారన్న కోణంలో కూడా ఎందుకు పోలీస్ పికెటింగ్ అక్కడ నుంచి తీసేశారన్న దానిపైన కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే డీజీపీ కావచ్చు, హోంమంత్రి కావచ్చు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టేసి ఎవరైతే ఇతని హత్య చేశారో ఆ హత్య చేసినటువంటి వారిని వెంటనే శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.